పెళ్లికి ముందే ఓ యువకుడితో సంబంధం నెరిపింది. ఆ విషయం కప్పిపుచ్చి మరో వ్యక్తిని మనువాడింది. ఆ తర్వాత అయినా బుద్ధిగా కాపురం చేసుకోకుండా పాత స్నేహాన్ని కొనసాగించడమే కాక ఏకంగా ప్రియుడిని ఇంటికి రప్పించింది. తమ అనైతిక బంధానికి అడ్డుగా ఉన్నాడని ఏకంగా ప్రియుడి సాయంతో భర్తనే హతమార్చింది. తనకు ఏమీ తెలియదన్నట్లు అందరి ముందు మహానటిలా నటించింది. నెల్లూరు జిల్లా రాపూరు ఎస్సీ కాలనీకి చెందిన సీనయ్య బారెడు పొద్దెక్కినా నిద్ర లేవకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. అతని భార్యను విషయం అడగ్గా నాక్కూడా తెలీదని చెప్పింది. సీనయ్యను ఎంత లేపినా నిద్ర లేవకపోవడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా బావురుమన్నారు. సీనయ్య చనిపోయాడని నిర్ధారించుకుని పెద్ద పెట్టున ఏడ్చారు. భర్త మృతిని తట్టుకోలేక ధనమ్మ సైతం కుప్పకూలిపోయింది. బంధువులు చుట్టుపక్కల వారు వచ్చి చూసి సీనయ్య నిద్రలోనే చనిపోయాడని భావించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తీరా సీనయ్య ఒంటిపై బలమైన గాయాలు ఉండటంతో వారికి అనుమానమొచ్చింది. ఏం జరిగిందని ధనమ్మను ప్రశ్నించినా తనకేమీ తెలియదన్నట్లు బుకాయించింది. రాత్రి మామూలుగానే వచ్చి పడుకున్నాడని నమ్మబలికింది. కాని పోలీసుల రంగప్రవేశంతో అసలు నిజం బయటపడింది. రాపూరు మండలం పంగిలికి చెందిన ధనమ్మతో సీనయ్యకు 5 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే ధనమ్మకు స్వగ్రామంలోనే కళ్యాణ్ అనే యువకుడితో పెళ్లికి ముందే సంబంధం ఉంది. పెళ్లైన తర్వాత కూడా వీరిద్దరూ తరచూ కలుస్తూ ఉండేవారు. భర్త లేని సమయంలో కళ్యాణ్ ఇంటికొచ్చేవాడు. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ధనమ్మ అతణ్ణి గుట్టు చప్పుడు కాకుండా చంపేయాలని భావించింది. ప్రియుడు కళ్యాణ్తో కలిసి పథకం రచించింది. నిద్రపోతుంటే కట్టేశారు, అనుకోలేదు. ఎన్ని గంటలప్పుడు నాకు నచ్చలేదు. వైర్లు ఏమన్నా కాలుష్యం కట్టేదానికి వైర్లుదా, ఏమన్నా మెరకేసేదానికి వైర్లు దానింది. అది తెచ్చిన తర్వాత కట్టేసాం, కాలుష్యాలు కట్టేసాం. కట్టేసిన తర్వాత మెరకేసాం. మెరకేసిన తర్వాత అమ్మాయి చచ్చిపోయాడు. అక్కడ కూర్చున్నాడు. మా ఉస్మాన్ అంటే కొట్టారా లేక కొట్టి చంపారా, మామూలుగా చంపేస్తారా? ఎప్పటి మాదిరిగానే కళ్యాణ్ ఇంటికి రాగా అతడి సాయంతో నిద్రపోతున్న భర్త సీనయ్య కాళ్ళు చేతులు కట్టేశారు. నోటిలో గుడ్డలు కుక్కి మెడకు తాడు బిగించి హత్య చేశారు. ఆ తర్వాత ఆ తాళ్లన్నీ ప్రియుడు కళ్యాణ్కిచ్చి ధనమ్మ అక్కడ్నుంచి పంపించేసింది. ఈ విషయాలన్నీ స్వయంగా ప్రియుడు కళ్యాణ్ తెలిపాడు. నోట్లో గుడ్డ పుట్టేసింది. నోట్లో గుడ్డ పుట్టే మన అమ్మాయి ఇట్లా సరమని లాగేసింది. నేను లాగకపోయినా, నేను పట్టుకోలేకపోయినా మన వల్ల కట్టలేదు. నేను లాగేసింది. అలాగే నేను పాపం ఇంటికి అని అలాగే తర్వాత చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత వేరు వల్ల వేరు సంగతి పోయేసింది. పోయేసి అది చేసింది. మన బయలుదేరి మన పోతాను వద్దు బంధువులు వద్దు అని చెప్పినాడు. వద్దు ఏం కాదు వివాహేతర బంధం మోజులో పడి ధనమ్మ భర్త ప్రాణాలు తీసింది. క్షణికానందం కోసం నిండు 100 ఏళ్ల జీవితాన్ని పాడు చేసుకుంది. ఇప్పుడు ప్రియుడితో కలిసి జైలు ఊచలు లెక్కిస్తోంది.